If you like the video, please click on the like button, write a comment, and subscribe to my channel. Watch the clips and select one for you. అవునుగా ఎలా మస్తు అందంగా ఉన్నాయి. అంటే రోజు దరిద్రంగా ఉన్నానేంది? అట్లా కాదే, అయినా మీ మొగోళ్ళకి పొద్దున్న దాకా అందంగా అయితే కనబడదు, రాత్రి అయితే బెడ్ మీదకి వస్తే మంచి అందంగా కనబడతారు పిల్లలు. బాగా ఎందుకు మాట్లాడతాను, అసలే మంచి మూడు. ఆగు, ఇప్పుడు ఎక్కడ పోతానని అయినా ఉన్నాయి కదా. ఏమండి, మన ఇద్దరం ఇలానే సంతోషంగా కలిసిమెలిసి ఉండాలండి. మనం ఎప్పటికి ఇట్లే కలిసిమెలిసి ఉంటానే. ఐ లవ్ యూ అండి. లవ్ యూ టూ. అత్తమ్మా, అత్తమ్మా, అమ్మ చిట్టి డబ్బులు ఇవ్వండి. సరే అన్వేష్. అబ్బా, ఆంటీ సూపర్ ఉంది. ఏదైనా పిల్లలైతే మంచిగా. మౌనిక, తొందర టిఫిన్ తీసుకురా, టైం అవుతుంది నాకు. ఇవ్వనండి. అవును కానీ సాయంత్రం రాగానే టిఫిన్ తీసుకురావాలి. నాకేం వద్దండి, క్షేమంగా పోయి క్షేమంగా అత్తేయాలు. అరే ఇదేందే, ఎవరన్నా పూలు పండ్లు పలమో సమ్మంటారు, నువ్వేందుకు అట్లా మాట్లాడుతున్నావు? చీ, మీకు ఎప్పుడు అదే ధ్యాస. సరే నేను పోయేస్తాను. సరే, జాగ్రత్త వెళ్ళి రాత్రి. బాయ్. ఏమున్నది దేవుడా, ఏ నా సొంతమయ్యేటట్టు. దేవుడా, ఎట్లున్నటోని ఎట్లయినాయా? ఇక నాకు బతికేందుకు చెప్పు, నీ దగ్గర తీసుకో దేవుడా, చెప్పు తీసుకో. అంటే మీరు చాలా అందంగా ఉన్నారు. ప్రతి మొగోడు ఆడదానికి చెప్పే అబద్ధం ఇదే. నువ్వు వచ్చిన పని ఏదో చేసుకో. హలో, డబ్బులు ఇచ్చిపోరా.
ఏంటిది ఒక్కసారి చేసింది సరిపోలేదా మళ్ళొచ్చినావు? ఒక్కసారికి సరిపోయే అన్నమా అనేది? అబ్బో హ్మ్. అవునా? నీకు ఒక విషయం చెప్పాలి, కూర్చో. ఏంటిది చెప్పు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏంది నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? జోకు బాగానే ఉంది. నా మీద ఒట్టు. నా దగ్గరకు వచ్చే ప్రతి మొగోడు చెప్పే మాటనే ఇది, నిన్ను ప్రేమిస్తున్నా అని. నేను అలా కాదు, నిజంగా ప్రేమిస్తున్నా నేను. నువ్వు ప్రేమించేది నా శరీరాన్నే గాని నా మనసును కాదు. నేను ప్రేమించేది నీ మనసుని, శరీరాన్ని కాదు. అయినా నాకు పెళ్ళయింది, నాకు భర్త ఉన్నాడు. అయినా నువ్వు నన్ను ఎలా ప్రేమిస్తావు? నాకు తెలియదు కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. అయినా నువ్వు ఎన్నో పనులు ఉండగా ఈ పని ఎందుకు చేస్తున్నావు? నా అందాన్ని చూసి అందరూ నువ్వు పనికిరావు పనికిరావు అన్నావు. నా అందాన్ని చూసి కూడా వస్తావా అన్నోళ్ళు ఉన్నారు. కనీసం నాకు పనిచ్చిన వాళ్ళు కూడా లేరు. అందుకే తప్పని పరిస్థితిలో తప్పక ఈ తప్పు చేస్తున్నా. ఈ తప్పు చేయాలని కూడా నాకు లేదు. ఏంది మళ్ళీ వచ్చినావు? నా మీద మోజు తీరలేదా? నేను అందుకు రాలేదు. నీ భర్తని కేరళ తీసుకోవద్దు. అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ వైద్యం చెప్తే మళ్ళీ నీ భర్త మామూలు స్థితికి వస్తారు. అవునా అన్వేష్? నా దగ్గరకు వచ్చి సుఖాన్ని అనుభవించిన వాళ్ళని చూసినా గానీ నా బాధని నా సంతోషాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవ్వరు చూడలేదు. అయినా ఈ సహాయం చేసినందుకు నీకేమి ఇచ్చినా రుణం తీసుకోలేనయ్యా. రా లోపలికి పోదాం.